రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లు మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వరి రైతులు పండించిన ధాన్యాన్ని కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముకోలేక ఇప్పుడు ధాన్యం తడిసిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీరికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? చాలా మంది రైతులు మా పంటను కొనుక్కోండి అని ఆఫీసర్లని బ్రతిమిలాడుతున్నా కూడా మా లిమిట్ ఇంతే, లిమిట్ ఎక్సీడ్ అయి మేము కొనలేము అని రైతులకు సమాధానం వస్తుంది. రైతులు పండించిన దాంట్లో కనీసం 30% కూడా, కొన్ని చోట్లయితే మరీ అధ్వానంగా 15-20% కంటే కూడా ఎక్కువ కొనుగోలు ప్రభుత్వం చేయట్లేదు. ప్రభుత్వం ఏమో మిల్లర్ల మీద ఒత్తిడి పెడుతున్నాం అని ప్రభుత్వం చెప్తుంది. కానీ మిల్లర్లకి ఎక్స్పోర్ట్ డిమాండ్ లేకపోవడం వల్ల వాళ్ళు కొనుక్కోవడానికి ముందుకు రావటం లేదు. సో ఇది కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ధర స్థిరీకరణకు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని. ఇది నిజంగానే అచ్చెన్నాయుడు గారు నిజమని అనుకోమంటున్నారా? మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల్లో మీరు 6,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టారా? ఇది నిజమే అయితే ఐటమ్ వైస్ గా 6,000 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. శ్వేతపత్రం రిలీజ్ చేయండి.